హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమాస్ హాట్ ప్లేట్. నేను మీ రమ. ఈరోజు నా ఫేవరెట్ చట్నీ టమాటా పుదీనా పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం స్టవ్ మీద పాన్ పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. నూనె వేడిన తర్వాత 10 పచ్చిమిరపకాయలను తీసుకొని వాటిని ఘాట్లు పెట్టి వేసుకోండి. ఘాట్లు పెట్టుకుంటే నూనె నుంచి చిట్లిపోతుంటాయి. పచ్చిమిరపకాయలు వేగేంత వరకు కలుపుకోండి. పచ్చిమిరపకాయలు వేగాక పుదీనా ఆకులు వేసుకోండి. నేను 2 పెద్ద కట్టలు తీసుకొని వాటిని ఈ విధంగా ఆకులాగా చుంచుకొని వేసుకున్నాను. మీరు చట్నీ ఎక్కువగా కావాలనుకుంటే ఎక్కువ పుదీనాను తీసుకొని కారం కూడా దానికి సరిపడంత వేసుకొని చేసుకోండి. వీటిని ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఆకుకూరలు ఏవైనా కూడా త్వరగా ఫ్రై అయిపోతాయి. చూడండి, బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇదే ప్యాన్లో మళ్ళీ 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని 4 టమాటాలను తీసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. టమాటా ముక్కలు వేసిన తర్వాత ఇందులో కొంచెం చింతపండు వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వీటన్నింటిని కూడా బాగా కలుపుకోండి. ఇప్పుడు టమాటా ముక్కలు మగ్గేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోండి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని టమాటా ముక్కలు చూడండి చాలా మగ్గిపోయాయి కదా. ఇలా మగ్గిన వాటిని పక్కన పెట్టుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దీంట్లో పుదీనా ఆకులు వేసుకోండి. అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. మూత పెట్టుకొని కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసిన దాంట్లో చల్లారిన టమాటా ముక్కలు వేసుకొని చట్నీని ప్రిపేర్ చేసుకోండి. మూత పెట్టుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా టమాటా పుదీనా పచ్చడి రెడీ. ఇప్పుడు ఇందులోకి మనం పోపును వేసుకోవాలి. స్టవ్ మీద పోపు గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. ఈ నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. 1 టీ స్పూన్ మినపగుళ్ళు వేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలను తుంచి వేసుకోండి. ఎండుమిరపకాయలు వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి. కరివేపాకు చిటపటలాడిన తర్వాత 3-4 వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చ దంచి వేసుకోండి. ఏ పోపులో కానీ కచ్చాపచ్చ దంచి వేస్తే బాగుంటుంది. ఈ పోపు అంతా కూడా వేగేంత వరకు కలుపుకోండి. పోపు వేగిన తర్వాత ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోండి. పోపు రెడీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పుదీనా పచ్చడిలో కలిపేసుకోండి. అంతే, చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే టమాటో పుదీనా పచ్చడి రెడీ. ఇది నా ఫేవరెట్ రెసిపీ. మీరు కూడా ఈ విధంగా చేస్తే మీ ఫేవరెట్ రెసిపీ అయిపోతుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీరే అంటారు టమాటా పుదీనా పచ్చడి చేయడం ఇంత ఈజీ అని. తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో అప్పుడప్పుడు ఈ విధంగా టమాటా పుదీనా పచ్చడి చేసుకోండి. పుదీనా తింటే జలుబు కానీ దగ్గు కానీ ఏదైనా ఉంటే చాలా త్వరగా తగ్గిపోతుంది కదా. సో పుదీనాతో చట్నీ చేసుకోండి, అన్నంలో కలుపుకొని తినండి. ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్స్ రూపంలో షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.